నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఒక వ్యక్తి సొంత భార్యను ముక్కలు ముక్కలుగా నరికి ఏదో కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడని. అది ఎందుకు జరిగిందంటారు, ఎందుకు చేశారంటారు? మా పులుల గురించి విన్నాం, సింహాల గురించి విన్నాం, హైనాల గురించి విన్నాం. క్రూర జంతువులు అంటారు. క్రూరత్వం అంటే ఏంటి? జంతువులకు ఎందుకు ఇచ్చారు ఆ ట్యాగ్? అంటే విచక్షణ రహితంగా దాడి చేసి చంపేస్తాయి అని. అంటే ఇది మంచి ఇది చెడు అని వాటికి తెలీదు. ఇది ఆహారం అనుకొని అవి నిన్ను ఏదో చేసి తినేస్తాయి. ఇది మనిషి, వీడికో నాలెడ్జ్ ఉంటుంది, వాడు ఐఏఎస్ ఆఫీసరు, రేపే రేదో గిన్నీస్ బుక్కి ఎక్కుతాడు, ఆస్కార్ అవార్డు గ్రహీత, బిగ్ బాస్ విన్నర్ అని తెలిసి అది వీడిని తినొద్దు అని అనుకోవు. అంతేనా? అంటే వాటికి అవి తెలియదు. ఎగ్జాక్ట్లీ. వాటిని పెడతారు పాపం జూలల్లో, బోన్లల్లో. మనిషి కంటే ప్రమాదం ఇంకేమైనా ఉందా అమ్మ ప్రపంచంలో? వరుస పెట్టి 2-3 ఎగ్జాంపుల్. రోబోలే మనిషిని చూసి అమ్మో అని ఆత్మహత్య చేసుకున్న ఇది ఉంది. నెక్స్ట్ మొన్న అఘోరయే మనుషుల్లోకి వస్తే యాక్చువల్గా భయపడి మనుషులు పారిపోతారు, ఏదో అరుంధతి సినిమా లాగా. ఇక్కడ అఘోరానే తరిమి కొట్టేశారు మనుషులు. మేము మనుషులం అని పారిపోయింది. అమ్మో మనుషులు ఉన్నారు ఇక్కడ అని. మనిషి కంటే ప్రమాదం ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో. అది కరాకని సాటి మనిషి నేనందుకు సిగ్గుపడి చెబుతున్నా ఈ మాటని. ఎందుకంటే ఎలా చంపాడు? ఆర్మీ జవాన్ అంటే, ఆర్మీ అంటే ఎవరమ్మా? మనల్ని సంరక్షించే వాళ్ళు, దేశ బార్డర్ని సంరక్షించే వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు విడిచేవాళ్ళు. అలాంటి వాడు చేసిన పని ఇది. ప్రకాశం జిల్లాలో పాపం ఉప్పాల సుబ్బమ్మ వెంకటరమణ అనే వాళ్ళకి 3 సంతానం. పెద్ద కూతురు మాధవి, వెంకట మాధవి. తండ్రి పేరు కూడా ముందు పెట్టుకున్నారు చక్కగా పిల్లలకి. ఇక్కడ ఉప్పల్లో ఉంటున్నారు. ఎందుకో వలస వచ్చారమ్మ. 13 ఏళ్ల క్రితమే అక్కడ అదే ఊరు చెందిన గురుమూర్తి అనే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, ఆర్మీ ఎంప్లాయీ అని వెంకట మాధవిని ఇచ్చి పెళ్లి చేశారు. 10 ఏళ్ళ పాప, 7 ఏళ్ళ కొడుకు. 13 ఏళ్ళైంది పెళ్ళయ్యి. ఇక్కడ జిల్లెలగూడ తెలుసా, మీర్పేట దగ్గర జిల్లెలగూడ లోపల న్యూ వెంకటేశ్వర కాలనీ అని ఒక చిన్న కాలనీ ఉంటే అందులో అద్దెకు ఉంటున్నాడు. 7,000 8,000 రెంట్ ఫ్యామిలీతో సహా. ఈయన ఆర్మీలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 39 ఇయర్సే, మరి ఏం రోగమో తెలీదు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఇక్కడ దగ్గరలో డిఆర్డిఓలో జాబ్ చేస్తున్నాడు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కింద. అది కూడా సెక్యూరిటీ గార్డ్ జాబే. ఆర్మీలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అది కూడా డిఫెన్స్ ఏరియా వీళ్ళు పెట్టుకున్నారు, మంచోడు అని నమ్మి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నావురా గాడిదా అని అడిగితే, మా ఆవిడ మీద నాకు అనుమానంగా ఉంది, నేను ఎప్పుడు ఇక్కడే ఉంటున్నా కానీ అక్కడ అది ఏం చేస్తుందో మొత్తం కన్నంతా ఆవిడ మీదే ఉంది. సరిగ్గా పని చేయలేకపోతున్నా, అందుకే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకొని వచ్చాను పెళ్ళాన్ని కంటగాని పెట్టుకోవడానికి. మరి పెళ్ళాన్ని కంటగాని పెట్టుకుంటే ఇట్టాగే చూసుకుంటున్నావా అంటే మరి కడుపు నడవాలిగా. అందుకని ఆ దగ్గరలో ఉన్న డిఆర్డిఓలో జాబ్ చూసుకు చచ్చావు. మళ్ళీ అనుమానమే, నేను పొద్దున వెళ్తా రాత్రి వస్తా, ఇది ఏం చేస్తుందో. ఫ్రీ బస్సులు వచ్చాయి కదమ్మా హైదరాబాద్కి. ఫ్రీ బస్సులు వస్తే మహిళలు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీడు ఆల్రెడీ దద్దమ్మ వాలంటరీ రిటైర్మెంట్ తెచ్చుకొచ్చావు, ఇన్ని డబ్బులు ఎంతో ఇస్తే తెచ్చి నా బొంద మీద వేసావు. అవి ఎంతకాలం వస్తాయో తెలియదు. పిల్లలు ఇంతింతోళ్ళు, వాళ్ళు పెరిగేంత వరకు నేను వాటినే సరిదిద్దుకోవాలి. ఎందుకంటే నువ్వు తెచ్చే ఈ సెక్యూరిటీ గార్డు జాబు నీ నాలుగు గీసుకోవడానికే సరిపోదు. మమ్మల్ని ఏం మేపుతావు? ఒక ఇల్లాలుగా తను ఏం చేస్తుంది, పొదుపు చేద్దాం అనుకుంది. అదృష్టం బాగుండి తనకు దొరికింది ఏంటంటే అడ్వాంటేజ్, ఫ్రీ బస్. మహిళలు ఇప్పుడు మన దగ్గరలో, ఇంటి దగ్గరలో బండ్లలో అక్కడిక్కడ వచ్చే ఈ సంతల్లో కూరగాయలు కొంటే 500కి ఇస్తే నీకు ఆ పూట కన్నా వస్తాయో తెలియదు. కానీ కొంచెం దూరం, ఇప్పుడు గుడిమల్కాపూర్ మార్కెట్కి వెళ్ళామనుకో, నీకు వారానికి సరిపడా కూరగాయలు వస్తాయి, 500. నీకు జెప్టోలో గిఫ్టోలో పెడితే నిమ్మకాయ ఎంతమ్మా? 4 నిమ్మకాయలకి 100. అక్కడ వాడు ఇంత బుట్ట పెడతాడు 20 రూపాయలకి, నిండుగా నిమ్మకాయలు ఇస్తాడు. తక్కువ. డ్రాగన్ ఫ్రూట్ ఆన్లైన్లో కొనాలన్నా 120, బయట ఫ్రూట్ షాపు 100 120. సంతలకు వెళ్తే నీకు 30-40కి వచ్చేస్తాయి. ఇలా పొదుపు చేద్దాం అనుకొని ఎక్కడెక్కడికో వెళ్తారు. టీ పొడి అది ఇది బేగం బజార్కి వెళ్ళి కొందాం. మామిడికాయలు కొట్టే కత్తి అలా ఉస్మానియా హాస్పిటల్ ముందుకు వెళ్ళి కొందాం. బ్లౌజులు గట్రా ఉంటే సికింద్రాబాద్ పాలికా బజార్కి వెళ్ళి కుట్టించుకుందాం. ఎందుకు? రేటు తక్కువ అండ్ వెళ్ళడానికి ఫ్రీ, రానుపోను ఫ్రీ కదా. అందుకు ఇంతకుముందు ఎందుకు వెళ్ళలేదు అంటే
వెళ్ళి వచ్చే బదులు ఏదో ఇక్కడే కొనుక్కోవచ్చు కదా, అవే ఛార్జీలు అవుతాయి. ఇప్పుడు ఆ ఫెసిలిటీ ఉంది. పైగా ఈ అమ్మ వాళ్ళు ఇక్కడ పక్కనే ఉప్పల్లో ఉంటారు. వీళ్ళకి ఒకటే రోడ్డు అనమాట, ఈ సాగర్ రింగ్ రోడ్ దగ్గర వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు, ఆ తర్వాత ఉప్పల్ రింగ్ రోడ్డు. అమ్మ వాళ్ళు కూడా దగ్గరే, ఓ బస్సు ఎక్కితే బస్సు దిగితే చాలు అమ్మ నాన్నను కూడా కలుసుకోవచ్చు. ఇలా ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పేసి పాపం ఇంటి పనులు చక్కబెడతా, స్కూళ్ళలో పిల్లల్ని దింపుతా, తను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా వస్తా యూటిలైజ్ చేసుకుంది. వీడు అంటే బయట తిరుగుతుంది. ఇంతకుముందు ఎప్పుడు తిరగలేదు, ఇప్పుడే బాగా తిరిగేస్తుంది. ఇంతకుముందు ఎందుకు తిరగలేదురా బాబు అంటే, ఓ సంవత్సరం క్రితం ఫ్రీ బస్సులు లేవు, ఇప్పుడు వచ్చాయి. 6 నెలల ముందు నుంచి కూడా ఫ్రీ బస్సులు లేవు, ఇప్పుడు వచ్చాయి. కాబట్టి ఆవిడ దాన్ని యూటిలైజ్ చేసుకుంది. అలా ఎక్కడికో వెళ్ళి రోల్ కొనింది, 300కో 400కో. అదే ఇంటి ముందుకు నెత్తి మీద పెట్టుకొని వచ్చేవాడు రోజంతా తిరుగుతాడు కాబట్టి 1000కి తగ్గడు. నువ్వే ఎక్కడికో వెళ్ళి నువ్వే మోసుకురావాలి కాబట్టి నీకు కొంచెం తక్కువ. మామిడికాయలు కోసే కత్తి అయినా సరే ఉస్మానియా హాస్పిటల్ ముందుకు వెళ్తే నీకు 250 350కి ఇచ్చేస్తారు. జనరల్గా బయట కొనాలంటే 1500కి తక్కువ ఉండదు. ఇలా కొన్ని ఉంటాయి అన్ని చోట్ల. మహిళలు అల్లం వెల్లుల్లి కొనాలన్నామా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, కేజీ అల్లం వెల్లుల్లిని చక్కగా చేసి రోజు వండుకుందామని. దానికోసం బేగం బజార్కి వెళ్తే ఆ రోడ్డు మీదే అమ్ముతారు హోల్సేల్లో. ఇంటి దగ్గర కొంటే నీకు 200 వచ్చేది, అక్కడికి వెళ్తే 100కి వస్తుంది. ఇంతే, చాలా సింపుల్ ఫండ్, ఏమీ లేదు. పెద్ద పెద్ద మార్కెట్స్కి వెళ్తే హోల్సేల్లో తక్కువకి వస్తాయన్న కక్కుర్తితో ఫ్రీ బస్సులను యూటిలైజ్ చేసుకుంటా నువ్వు సంపాదించి ఆమె మీద వేసిన చిల్లర ఎంతైతే ఉందో దాన్ని ₹1 లెక్క పెట్టుకుంటా పొదుపు చేస్తా ఇళ్ళలు బతుకుతుంటే ఇది బయట తిరిగేస్తుంది. వచ్చినప్పుడల్లా పళ్ళు రాళ్ళ కొట్టడం, జుట్టు తీసి అటేసి ఇటేసి కొట్టడం, కింద పడేసి తొక్కడం, ఇంట్లో పిల్లలు ఉన్నారా లేదా నీకు అనవసరం, ఇష్టం ఉన్నట్టు కొడుతున్నావు. పాపం చూసింది ఎదురు తిరిగింది. ఏమి నేను నేనేం తప్పు చేశానని, నువ్వు తెచ్చింది ఎవడికి జాలితే, 39 ఇయర్స్కే వాలంటరీ రిటైర్మెంట్ తెచ్చావు, నువ్వు ఏదో పెద్ద ఊడబొడిచే నేషనల్ జాబ్ అని చెప్పేసి మా వాళ్ళు నీకు అంటగట్టారు. అంతే కదా, ఆర్మీ ఎంప్లాయీ, పోలీస్ ఎంప్లాయీ అంటే లక్షలు కట్నాలు ఇచ్చి కట్టబెట్టేస్తారు, జీవితకాలం ఉద్ధరిస్తారు వీళ్ళు మనల్ని అని. నువ్వేమో రిటైర్ అయ్యి కూర్చున్నావు, ఏమీ లేవు సంపాదన, ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని చెప్పేసి చిన్నపిల్లలు వాళ్ళు పెంచి వాడు ప్రయోజకుడు అయ్యేసరికి మనం ఏమవుతామని ఆవిడ పొదుపు చేస్తుంటే నీకు తిరుగుబోతులా కనబడింది. సరే కనిపిస్తే కనబడింది, ఒకసారి ఎదురు తిరిగింది. ఏదో ఒకటి చేయాలి అనుకున్నాం. ఏం చేస్తా, యూట్యూబ్ అంతా వెతికి ఎట్ట చంపాలి మనుషుల్ని అన్నీ చూశాడు వీడియోలు. ఓ ట్రయల్ వెర్షన్, ఓ కుక్కని చంపి, అదేం పాపం చేసిందమ్మా నీకు, కుక్కని చంపి వాటర్ హీటర్ టబ్ బ్లాక్ టబ్ ఉంటుంది, దాంట్లో ఉడకపెట్టి బాగా మరిగించి బోన్స్ని ఫ్లెష్ని సపరేట్ చేసి, బోన్స్ని కాల్చి, ఏది చపాతీ మేకర్ ఉంటుంది స్టవ్ మీద, దాంట్లో కాల్చి రోల్లో మళ్ళీ దంచి ఆ పౌడర్ని ఎక్కడెక్కడ పడేసావు. నీకేమనిపించింది అంటే సక్సెస్ అయ్యావు. ఇలాగే పిల్లాన్ని కూడా చేద్దాం అనుకున్నాం. పిల్లల్ని సంక్రాంతి సెలవులు అని చెప్పేసి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూపించావు మీ ఆవిడకి. పిల్లల్నేమో అత్తమావ ఇంటికి పంపావు. వాళ్ళ ఉప్పల్లోనే ఉంటారు వాళ్ళు, ఇంతకుముందు ప్రకాశం జిల్లా వీళ్ళది, ఇప్పుడు ఉప్పల్లో ఉంటున్నారు. సరే పిల్లలు పంపించేసావు, బాగానే ఉంది. వీళ్ళిద్దరు కలిసి సినిమా చూశారు. అప్పుడు నా మొగుడు ఎంత మారిపోయాడో, రోజు కొట్టేవాడు తిట్టేవాడు. అవునులే ఎంత కాదనుకున్నా మొగుడే కదా అని మురిసిపోయింది పాపం పిచ్చిది. మళ్ళీ ఇంటికి రాగానే గట్టిగా గోడకేసి కొట్టి చంపేశావు. ఏం చేయాలో నీకు అర్థం కాల. సేమ్ సిచ్యువేషన్, కుక్కని ఏదైతే చేసావు అదే ఇంప్లిమెంట్ చేసావు. ఇప్పుడు చంపిన తర్వాత చూడు, ఈవిడ తక్కువకి వస్తుంది, తక్కువ రోడ్ల మీద నీకు ప్లాస్టిక్ కుర్చీలు అన్నీ నుంచి అమ్మి నల్ల టబ్బులు అమ్ముతారు ఇంతవి, 100-150 రూపీస్కి. మామూలుగా అయితే ఆ టబ్బులు ఆ రేటుకి రావు, అందరి ఇళ్ళల్లో ఉంటాయి, చీప్ అని. ఆ టబ్బు ఈ పిచ్చిదే కొనింది, ఆ రోలు ఈ పిచ్చిదే కొనింది, ఆ మామిడికాయలు కోసే కత్తి ఈ పిచ్చిదే కొనింది, రోటీ మేకర్ కూడా ఈ పిచ్చిదే కొనింది. ఏవేవైతే ఎక్కడెక్కడికో వెళ్ళి తక్కువ కొనిందో అవన్నిటినీ ఈవిడ చంపడానికి వాడుకున్నాడు వాడు. దాంట్లో ముక్కలుగా నరికేశాడు. ఏది, ఆ మామిడికాయలు కోసే కత్తితో. మటన్ కత్తి అంటున్నారు కానీ కాదు, మామిడికాయలు కోసే కత్తి, పెద్ద మామిడికాయలు పచ్చళ్ళు పెడతారు చూడు, ఆ కత్తి. దాంతో ఇష్టం ఉన్నట్టు ముక్కలు నరికేశాడు.
తర్వాత సేమ్ ఆ నల్ల టబ్బులో వాటర్ హీటర్ పెట్టి నీళ్లు బాగా మరిగించి ఫ్లెష్ అంతా అందులో వేసాడు. తర్వాత బోన్కి బోను, ఫ్లెష్కి ఫ్లెష్ తీసాడు. ఆ ఫ్లెష్ని మళ్ళీ కుక్కర్లలో దఫాలుగా ఉడికించాడు. ఆ ఉడికించిన మాంసాన్ని మళ్ళీ బాల్కనీలో ఎండబెట్టాడు. ఉడికి ఎండిన మాంసం ఏదో ఎండు చేపల్లాగా ఇంతగా తయారైంది. ఆ ఎండిన దాన్ని ఎండుమిరపకాయల కారం దంచినట్టు దంచాడు. ఆ పిచ్చిదే తెచ్చింది ఆ రోలు కూడా. దంచి పౌడర్ చేసి పక్కన పెట్టాడు. బోన్స్ పౌడర్ అవ్వవు కదా. ఆ రోటీ మేకర్ ఉందా, స్టవ్ మీద రోటీ మేకర్ పెడతారు, జల్లెడ, దాని మీద బోన్స్ అని పెట్టి కాల్చాడు. ఆ కాలిన కాళ్ళుండి కూడా మళ్ళీ ఆ రోడ్లో వేసి మళ్ళీ దంచాడు. అదంతా ఒక పౌడర్ అయింది. ఒక మనిషిని ఉడికించి ఎండబెట్టి పౌడర్ చేశాడు. నీకు అది ఎలా ఉంటుందంటే ఆ మిశ్రమం, ఎండు చేపల్ని దంచితే ఎలా ఉంటుంది పౌడర్, ఆ పౌడర్ అనుకో. ఇంకా అలా దంచి దఫాలుగా కవర్లలో వేసి అక్కడ డ్రైనేజ్లో కొంచెం, అక్కడ డ్రైనేజ్లో కొంచెం, అక్కడ పక్కనున్న చెరువులో కొంచెం పడేసావు. మళ్ళీ ఆ పౌడర్ని, బోన్స్ పౌడర్ని కూడా చెరువులో అక్కడక్కడ కలిపేసావు. ఏదో చనిపోయిన వాళ్ళ భస్మం కలిపేసినట్టు. ఇంటంతా క్లీన్ చేసావు, దులిపేసావు, చాలా నీట్గా అయింది. ఇదంతా 16న జరిగినట్టుంది సిచ్యువేషన్. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మరి ఎన్ని రోజులు ఇంట్లో పెట్టి ఎన్ని దఫాలుగా డే అండ్ నైట్ కష్టపడి ఏం చేశాడో తెలియదు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఊకే కొడతా అంటున్నారు, చూసారా అది ఎంత పని చేసిందో. ఎన్ని రోజులు బస్సు ఎక్కి తిరిగినా నేనేమనలా. ఏడికి పోయి వచ్చావు అంటే, ఎందుకు మా అమ్మాయిని కొడుతున్నారు, తిడుతున్నారు, అనుమానం పెట్టుకుని అని మీరు నన్ను అన్నారు. ఇప్పుడు నా అనుమానమే నిజమైంది చూడు, అది ఎవరితోనే వెళ్ళిపోయింది. 2 రోజులైంది ఇప్పటికి ఇంటికి తిరిగి రాల. ఇదేనా మీ పెంపకం, ఇదేనా మీ ఇది, మీరు కూడా ఇంతేనా అని ఎదురు తిరగడం. ఆ సుబ్బమ్మేమో పాపం ఎంత కాదన్న తల్లి కదా. ఒరే అమ్మాయి ఇంటికి రాలేదు 2 రోజుల నుంచి అంటే లేచిపోయిందనే ఎందుకు అనుకుంటావు? ఎక్కడన్నా పడిపోయి ఉండొచ్చు, ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉండొచ్చు, ఏదన్నా గుద్ది చనిపోయి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టు, తెలుస్తుంది. చనిపోతే చనిపోయింది అనుకుందాం, బ్రతుకుంటే మన అదృష్టం బాగుంటే దొరుకుద్ది. కానీ నువ్వు లేచిపోయింది అని మాత్రం నిందలే మాకు, మా బ్లడ్ అలాంటిది కాదు, మా పెంపకం అలాంటిది కాదు అని ఆవిడ బాధ. వెళ్ళి మీరే వచ్చి ఇచ్చుకోండి కంప్లైంట్. అసలు అట్లాంటి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం కూడా దండగా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి సరే నువ్వు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఉండాలి సంతకాలు పెట్టడానికి అని పట్టుకెళ్ళారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మ కనబడట్లేదు మా అమ్మాయి అని కంప్లైంట్ ఇస్తే, వీడు ఎవరితోనో పోయిందండి అని అనడమే. పోలీసులకు ఎందుకో అనుమానం వచ్చింది. ఇరుగు పొరుగు అనే వాళ్ళు ఉంటారు కదా కొంచెం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎప్పుడు వీళ్ళ ఇంట్లో అరుపులు, కేకలు, ఏడుపులు, పెడబొబ్బాలు. ఈయన వచ్చి ఆమెను ఇష్టం ఉన్నట్టు కొడతా ఉంటాడండి. ఎప్పుడు ఏదో అల్లరే ఉంటుంది. మాకు కూడా చాలా విసుకెత్తిపోయిందని వాళ్ళు చెప్పడం. ఓకే, సో వీడు తాగొచ్చి తంతాడు పిల్లాన్ని అనేది ఒకటి తెలిసింది. మళ్ళీ వీళ్ళకి ఏంటంటే ఎందుకు బయటికి వెళ్తుంది అంటే, ఈ ఆర్మీ కార్డు ఒకటి ఉంటుంది కదా, వీడు ఎంత రిటైర్ అయ్యి వచ్చినా ఒక కార్డు ఇస్తాడు వీడికి. అది బట్టికి వెళ్తాయి. సికింద్రాబాద్ దగ్గర, కంటోన్మెంట్ దగ్గర ఆర్మీ స్టోర్స్ ఉంటాయి. అక్కడ సరుకులు తక్కువ, క్వాలిటీ ఎక్కువ ఉంటాయి. బియ్యం కానీ, చక్కెర, ఉప్పులు, పప్పులు, కందిపప్పులు. ఇప్పుడు కందిపప్పు బయట ఎంత 250 kg. ఆర్మీ వాళ్ళకి 150కో 100కో ఇస్తారు, పైగా హై క్వాలిటీ ఇస్తారు. ఆ ఫెసిలిటీ. చివరికి వీడు తాగే మందు కూడా ఆర్మీలో కల్తీ లేకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఆవిడ కార్డు పట్టుకొని బస్ ఎక్కి, ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళేది. వీడు ఏమో అనుమానం పెంచుకున్నాడు. సరే, మొత్తానికైతే పోలీసులు ఇరుగు పొరుగు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు సీసీటీవీ గమనించారు, ఈమె ఎక్కడికి వెళ్ళింది లాస్ట్ అని. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దాఖలాలు లేదే. సినిమాకి వెళ్ళావు, ఇంటికి వచ్చావు, అంత బాగానే ఉంది, మొగుడుతోనే ఇంటికి వచ్చింది. ఇప్పుడు లేదు, మళ్ళీ బయటికి రాలా. సో ఇంట్లోనే ఏదో జరిగింది. వీడు అదే సీసీటీవీ కెమెరాలో చూస్తే వీడు మన డస్ట్బిన్ కవర్స్ ఉంటాయి కదా, గార్బేజ్ బ్యాగ్స్, అవి మూటలు పట్టుకొని 4-5 సార్లు తిరిగిన ఫుటేజ్ ఉంది. ఇప్పుడు మనకి తడి చెత్త, పొడి చెత్తకి డబ్బాలు ఇస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి కింద డ్రమ్ ఉంటుంది, మనం అక్కడ వెళ్ళి పడేస్తాం, ఈ పని వాళ్ళు తీసుకెళ్ళి వేస్తారు. అంత అద్భుతమైన చెత్త అనేది నువ్వు పట్టుకొని ఎక్కడికో వెళ్ళి పడేయాల్సిన అవసరం ఏంటి? అడిగితే వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు
ఎంక్వైరీ చేస్తే నిజం ఒప్పుకున్నాడు. ఓకే. సరే ఇప్పుడు నిజం ఒప్పుకున్నాడు, వీడికి పడితే శిక్ష ఏంటి చెప్పు? అయితే ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ అంతా ఇతనే చెప్పాడా ఇలా చేశాను? వాడే చెప్పాడు చేశానని, ఒప్పుకున్నాడు. ఇప్పుడు వీడికి ఏం శిక్ష పడుద్ది? పడదు. వీడికి శిక్ష పడదు. ఎందుకంటారు? పోలీసులకు ఆధారాలు లేవు వీడు నేరస్తుడని నిరూపించుకోవడానికి. ఆమెది ఇంత మాంసం ముద్ద దొరికినా డిఎన్ఏ టెస్ట్లో ఏదో ఒకటి చేసి చెప్పొచ్చు, వీడేనండి ఇలా చేశాడు, పాపం కిరాతకంగా చంపాడని. వాడు ఒప్పుకున్నా సరే రేపు కోర్టులో వాడి లాయర్ ఏం వాదిస్తాడు? బలవంతంగా ఒప్పించారండి అంటాడు, ఆధారాలు ఏం లేవండి అంటాడు. ఏ ఆధారం లేదు కాబట్టి నిజంగా ఇది నేరం అని తెలిసినా పాపం కోర్టు చేసేదేమీ లేక వీడిని విడుదల చేస్తుంది. ఓకే. మళ్ళీ బయట తిరుగుతూ ఉంటాడు వీడు. హైనాల కన్నా, సింహాల కన్నా, చిరుతల కన్నా, పులుల కన్నా ప్రమాదకరం మనిషి. అదొక్కడి గుర్తుపెట్టుకోండి. మనం కూడా మనుషులమైనందుకు సిగ్గుపడాలి ఈరోజు. వాడు మనిషే కాబట్టి. ఇప్పుడు అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తి సొంత భార్యని అంతలా చేశాడంటే ఇప్పుడు ఆయన మీద ఏ శిక్ష పడకుండా వదిలేస్తే తర్వాత జనాలకి ఎలా అంటే మరి అదే కదమ్మా, ప్రూఫ్ లేదు. మన చట్టాలు అలా ఉన్నాయి, ప్రూఫ్ లేదు, ఎలాంటి ప్రూఫ్ లేదు. ఆ పిల్లకి సంబంధించి ఏ ఒక్కటి దొరికినా సరే వీడిని లోపలేయడానికి, వీడికి ఉరిశిక్ష చేయడానికి 5 నిమిషాలు పడదు. ఎలాంటి ప్రూఫ్లు లేవు. సో ఇంకేం చేయలేమంటారు అయితే? ఓకే. ఇప్పుడైతే అరెస్ట్ చేసి లోపలేయచ్చు, తర్వాత ఇంకేం చేయలేము. కానీ మీరు చెప్పినట్టు నిజంగానే ఆ భార్య ఏం చేసి ఉండదు అంటారా? అంటే అంత కసిగా చంపేసి అంత చేశాడు. చాలా మంది అంటున్నారు అది ఏమీ చేయకపోతే ఎందుకు ఇలా చేస్తాను, తప్పు. నువ్వేదో ఉద్ధరిస్తావని నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వేం కాడబారేసిన ఎద్దులాగా ఉద్యోగం వదిలేసి రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చి నా నెత్తి మీద పడ్డావు, అవునా? నువ్వు తెచ్చిన 10వ పొరకో మహా అయితే కొన్ని సంవత్సరాలకు సరిపోతుందేమో, అది పొదుపుగా ఖర్చు చేస్తే. తర్వాత ఏమి ఉండదు. పిల్లల్ని పెంచడానికి, మంచి చదివించడానికి ఏమి ఉండవు. నెక్స్ట్ వీళ్ళు 10th క్లాస్లకి 7th క్లాస్లకి వస్తారు, అప్పుడేం చేయలేము. ఇవాళ రేపు ఎడ్యుకేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ కాస్ట్లీ అయిపోయాయి, ఎంత నీకు ఆర్మీ జవాన్ కార్డు ఉన్నా. సో అందుకని చెప్పేసి ఆవిడ పొదుపు చేయడానికి అని చెప్పి ఆ ఫ్రీ బస్ని యూటిలైజ్ చేసుకుంది. అప్పుడప్పుడు పక్కనే ఉన్నారు కదా అని అమ్మ నాన్నలు కనబడి వచ్చేది. ఇంతకు మించి ఏమీ చేయలేదమ్మా. అండ్ సరే తిరుగుబోతే, ఓకేనా, తిరుగుబోతే ఎవడైనా చెప్పాడా ఇప్పటిదాకా అమ్మాయి తిరుగుపోతుంది? ఎవడో ఒకటి చెప్తాడుగా, పలానా వాళ్ళతో తిరగడం మేము చూసాము, ఎక్కడా లేదు, ఏ సీసీటీవీలోనూ లేదు. నెక్స్ట్ ఆమె ఫోను ఏమన్నా చాటింగ్లు గట్రా ఉంటాయిగా, ఏమీ లేవు. ఎవడెవరితోనో ఫోన్లు మాట్లాడే డీటెయిల్స్ ఉంటాయిగా, ఏమీ లేవు, క్లీన్. కాదు ఇలా ఇప్పుడు భార్యాభర్తలకి నచ్చట్లేదు అంటే డివోర్స్ అనే ఒక ఆప్షన్ వదిలేసే, రోడ్డు మీద వదిలేయి, అంతే కదా మరి. ఏదైనా స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేసిరా, ఆ బతికేదా బతికేస్తుంది. నీకెందుకు చంపడం, ఎందుకు ముక్కలు నరకడం ఎందుకు? ఇప్పుడు పిల్లలకి తల్లి లేదు, ఆ తల్లిదండ్రులకి కూతురు లేదు, ఇంకా బతుకున్నారు. చూడు ఇంత శోకం, ఇది జరిగింది. బట్ ఇట్లాంటివి విన్నప్పుడే అనిపిస్తుంది మనిషి ఎంత ప్రమాదకరమో అని, అంతే. ఇలాంటివి విన్నప్పుడల్లా అంటే ఏదైనా శిక్షిస్తే మారుతూ ఉండొచ్చు, కానీ ఇంకా ఇలాంటి వాళ్ళని ఇంకా ఇన్ఫ్లుయెన్స్గా తీసుకొని చేస్తూనే ఉంటారు. చాలా చూసాం మనం. ఇంకా ఇకపై కూడా అలాంటివి ఏమన్నా అయితే అంటారా? ఇంకా మీదట అలాంటివి అవ్వకూడదనే కోరుకుందాం మనస్ఫూర్తిగా.